ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు. అందరూ వందనాలు చెప్పడం నేర్చుకోండి. అందరికి వందనాలు, అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూద్దాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. చాలు. యోబు అన్న మాటలు విన్నారు కదా. 19వ అధ్యాయము 18లో చిన్నపిల్లలు యోబు దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి యోబు ఏమి నేర్పుతున్నాడంటే బుద్ధి నేర్పుతున్నాడు. చిన్నపిల్లలందరినీ పిలిచి, ఆ ఊదు దేశంలో ఉన్న చిన్నపిల్లలందరినీ, మీ వయసు పిల్లలందరూ కూడా పిలిచి ఏమి నేర్పుతున్నాడంటే బుద్ధి, యేసయ్య యొక్క బుద్ధి, పరలోకపు బుద్ధి, దేవుని యొక్క బుద్ధి అనే పాఠాన్ని యోబు నేర్పుతున్నాడు. చిన్నపిల్లలందరూ, వాళ్ళ ఇంట్లో ఒక హాస్టల్ ఉంది, వాళ్ళింట్లో అనాథ శరణాలయం ఉంది, వాళ్ళింట్లో విధవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరు. కానీ చిన్నపిల్లలకి ఇంత పిల్లలు మార్షా, హెదరు, ప్రజ్ఞ మీలాంటి పిల్లల్ని పిలిచి యోబు ఏమి నేర్పుతున్నాడు? బుద్ధి నేర్పుతున్నాడు. బుద్ధి అనే పాఠం నేర్పుతున్నాడు. బుద్ధి నేర్పేటువంటి ఉపాధ్యాయుడు యోబు. అంశం ఏంటో తెలుసా? బుద్ధి నేర్పే ఉపాధ్యాయుడు యోబు. యోబు చాలా పాండిత్యం కలిగిన వాడు, చాలా పండితుడు. అందుకని ఈ చదువు సంధ్య లేకుండా వీధుల్లో అటు ఇటు తిరిగే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి మంచి భోజనం పెట్టి, మంచి బట్టలు ఇచ్చి, మంచిగా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుతూ ప్రతిరోజు ఆ చిన్నపిల్లలకి ఏమి నేర్పుతున్నాడంటే బుద్ధి నేర్పుతున్నాడు. అది యేసుక్రీస్తు యొక్క బుద్ధి, పరలోకపు బుద్ధి, దేవుని బుద్ధి. ఈ లోక సంబంధమైన బుద్ధి కాదు. కనుక యోబు ఉపాధ్యాయుడు, మంచి పాఠాలు నేర్పే ఉపాధ్యాయుడు. బుద్ధి లేకపోతే ఏమైంది? అదే యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదివితే యోబు స్నేహితుడు అంటున్నాడు కదా, నువ్వు చాలామందికి బుద్ధి నేర్పేవు కదా. చూడండి, యోబు గ్రంథము, అమ్మా, అనేకులకు నీవు యోబు నువ్వు ఏమనుకుంటున్నావు? తక్కువ అనుకుంటున్నావా? నువ్వు తక్కువ వేసుకుంటున్నావు, తక్కువ అంచనా వేసుకుంటున్నావు. యోబు స్నేహితుల్లో ఒక స్నేహితుడు అంటున్నాడు కదా, నువ్వు మహా పాండిత్యం కలిగిన వాడివి, బుద్ధి కలిగిన వాడివి. అనేకులకు, ఈ ఊజు దేశంలో ఉన్న ప్రతి పిల్లవాడికి నువ్వు ఏమి నేర్పావంటే బుద్ధి నేర్పినావు. నీ బుద్ధి నీకు ఏమైపోయింది? నువ్వెందుకు బలహీనుడు అవుతున్నావు? ఎందుకు నా మాట వింటలేదని బాధపడుతున్నావు? బుద్ధి అనే ఇత్తనం చిన్నపిల్లల్లో వేసావు కదా, అది 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలిస్తుంది కదా. అయినా సరే యోబు దగ్గర బుద్ధి నేర్చుకుని యోబుని అవమానపరుస్తున్నారు. ఏమండి, ఇక్కడికి వచ్చారు, చదువుకుంటున్నారు, అవతల పోగానే అవమానపరుస్తున్నారు. యోబు చాలా బాధపడుతున్నాడు. అదే మాట అంటాను. మొదటి మూల వాక్యం 19వ అధ్యాయం 18వ వచనంలో మీరు చదివారు కదా. ఇంకోసారి చదవండి. 19:18, చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారు. నేర్చుకున్న చిన్నపిల్లలు,
యోబు దగ్గర బుద్ధి అనే పాఠం నేర్చుకున్న చిన్నపిల్లలు నేర్చుకున్నంతసేపు నేర్చుకొని మంచి సర్టిఫికేట్లు తెచ్చుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని బుద్ధి నేర్పిన ఉపాధ్యాయుడైనటువంటి యోబుని తృణీకరిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? గురువుని అవమానపరచొచ్చా? గురువును తృణీకరించవచ్చా? ఏం చేస్తారు? తృణీకరిస్తున్నారు. రెండో మాట ఏంటి? వాళ్ళు అవమానపరుస్తున్నారు. ప్రతి విషయంలో గురువుని అవమానపరుస్తున్నారు. ఎంత ప్రమాదం! యోబు గారే సమస్తాన్ని భారం మోస్తూ చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం చూసుకుంటూ బట్టలు గుంటూ ఆరోగ్యాన్ని సమకూరుస్తూ చేస్తున్నప్పుడు వాళ్ళ చదువులంతా పూర్తయిన తర్వాత యోబుని తృణీకరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అలాంటి చిన్నపిల్లలు ఎంత ప్రమాదకరమైన వాళ్ళు. నేర్చుకుని బాగానే ఉంటున్నారు. ఆ చదువు అంతా అయిపోయిన తర్వాత యోబుని తృణీకరిస్తున్నారు. ఒకవేళ యోబు గారే కానీ క్రీస్తు అనే బుద్ధిని నేర్పకపోతే వాళ్ళు ఏమయ్యేవాళ్ళు తెలుసా? బుద్ధి లేకపోతే ఏమవుతుందండి? వాళ్ళ నాన్నగారు అన్నాడు కదా, ఆస్తి మొత్తం నీకే రాసిస్తానయ్యా, నువ్వు ఇక్కడ ఉండి ఈ పొలం దున్నుకో, వ్యవసాయం చేసుకో, అన్నయ్యతో కనిపెట్టుకొని ఉండనంటే వాడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్న దగ్గర బుద్ధి నేర్చుకొని జ్ఞానం నేర్చుకొని సగం ఆస్తి తన వాటా తను తీసుకొని వెళ్ళి దూర ప్రాంతం వెళ్ళి చెయ్యకూడని దుర్వ్యాపారం చేసి, దుర్వ్యాపారం అది ఏ వ్యాపారం మనకు తెలియదు కానీ బైబిల్లో మెన్షన్ చేయలేదు, చెయ్యకూడని వ్యాపారం చేసి డబ్బు మొత్తం పోగొట్టుకొని జీరో స్టేజీకి వచ్చి పందులు తినే పొట్టు తినాలనుకున్నాడట. తినలా. వాడికి బుద్ధి లేదు. వాళ్ళ నాన్నగారు చెప్పినప్పుడేమో బుద్ధి నేర్చుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న తృణీకరించాడో, అవమానపరిచాడో, నా ఆస్తి నాకు ఇవ్వమని అన్నాడో, వాళ్ళ నాన్నగారు చక్కగా వాటా వేసి అన్నదమ్ములకు వాటా పంచినప్పుడు తన వాటా తీసుకుని వెళ్ళి చెయ్యకూడని వ్యాపారం, దుర్వ్యాపారం అని రాసింది బైబిల్లో. ఏది దేవునికి ఇష్టం కాందో ఆ వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అనుకున్నాడు, నా పరిస్థితి ఏంటి? నాకు ఎవరు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు, బట్టలు ఇచ్చేవాళ్ళు ఎవరు, నాకు ఆరోగ్యం సరిగా చూసేవాళ్ళు లేరని పిచ్చోడుగా తిరుగుతున్నప్పుడు ఒక దేశ రైతు అన్నాడట, మా పందులు నువ్వు కాస్తావా, నీకు కొంత జీతం ఇస్తాను అన్నాడట. స్టేజ్ ఎలాంటి స్టేజ్లోకి వచ్చింది తెలుసా? బుద్ధి నేర్పిన తండ్రిని తిరస్కరిస్తే తన స్టేజీ భయంకరంగా తయారైంది. అప్పుడు ఒక పంది దీర్ఘంగా చూసి, మీ నాన్న నీకు చిన్నప్పుడు బుద్ధి నేర్పాడు కదా, ఆ బుద్ధి అంతా నువ్వు తొంగలో తొక్కి మీ నాన్న మాట తిరస్కరించి అవమానపరిచి వచ్చి మేము తినే పొట్టు తినాలని నువ్వు అనుకున్నావు. నువ్వెంత సోమరివాడివి, ఎంత పనికి మాలిన వాడవు. మీ నాన్న దగ్గర వేల మంది భోజనాలు చేస్తున్నారు, మంచి భోజనము, సమృద్ధి అయిన అన్నం తింటున్నారు. నీకు బుద్ధి లేదు. మీ నాన్న చెప్పిన పాఠాలను విని మర్చిపోయి ఈ లోకానికి వచ్చావు, మా స్టేజీ నీకు వచ్చేసింది అన్నప్పుడు చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనములో అన్నానికి చచ్చిపోతున్నాడంట. అన్నం లేక బుద్ధి లేకపోతే అయితే ఆ బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి వాజ్ డైట్ ఫర్ ద హంగ్రీ, ఆకలి వస్తుంది, అన్నం పెట్టేవాడు లేరు. వాళ్ళ నాన్న దగ్గర సమృద్ధైన ఆహారం ఉంది, వాళ్ళ నాన్న దగ్గర సమృద్ధైన బుద్ధి అనే పాఠం నేర్చుకుని చిన్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డలకు బుద్ధి నేర్పుతాడు. తల్లి బుద్ధి నేర్పిద్ది, తండ్రి బుద్ధి నేర్పిస్తారు. ఆ బుద్ధి అంతా పక్కన పెట్టి మా నాన్న చెప్పే మాట ఏంటిలే, మా నాన్న గురువే కావచ్చు,
మా అమ్మ చెప్పే మాటలేందులే, మా అమ్మ నాకు గురువే కావచ్చు అని చెప్పి వాళ్ళ నాన్న అమ్మ ఏడుస్తున్నా కూడా వాడు వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఇప్పుడు ఆకలికి చచ్చిపోతున్నానని ఏడుస్తున్నాడు. మీరు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, గురువులను, హాస్టల్లో ఉండే పెద్దవాళ్ళను ప్రేమిస్తే మీకు సమృద్ధైన ఆహారం దొరికింది. ఆహారం అనేది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఉన్నతమైన పొజిషన్లో మీరు ఉంటారు. ఎప్పుడైతే తృణీకరిస్తారో, అవమానపరుస్తారో, పురుషోత్తం పాస్టర్ గారు ఎట్లా చెప్తాడులే, మన పని మనం చేద్దాం అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఇతను చిన్న కుమారుడు ఏమవుతున్నాడు, ఆకలికి చచ్చిపోతున్నానని ఏడుస్తున్నాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు సత్యం తెలిసింది. బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానం తెలిసింది. దొంగతనం చేయొద్దురా, వ్యభిచారం చేయొద్దురా, తాగొద్దురా, జూదాలు ఆడగొద్దురని పోలీసులు కొట్టినప్పుడు బుద్ధి వచ్చింది. పోలీస్ స్టేషన్లో పోలీసులు కొడతారు, నీకెందుకురా, మంచి పౌరుడిగా ఉండొచ్చు కదా, మంచిగా సంపాదించుకొని మంచి జీవితం జీవించు కదా అని లాఠీతో కొట్టినప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. అలాగే పందులు కొట్టిన వాడిని, పందులు కొట్టినప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు నాకెందుకు ఈ కర్మ, మా నాన్న నాకు చిన్నప్పుడు బుద్ధి నేర్పాడు కదా, మా అమ్మ నాకు చిన్నప్పుడు బుద్ధి నేర్పింది కదా, వాటన్నిటిని తృణీకరించి అవమానపరిచి నేను దూర ప్రాంతం వచ్చి చేయకూడని వ్యాపారం చేసి నేను ఇప్పుడు 0 స్టేజీలో ఉన్నాను, నేను ఆకలికి చనిపోతున్నాను. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు, ఆకలికి చనిపోతారు. ఆకలి అంటే సరైన ఉద్యోగం రాదు, సరైన పేరు ప్రతిష్టలు ఉండవు, అన్నీ అప్పులే, అన్నీ అవమానాలే, వ్యాపారంలో వచ్చే ఉద్యోగంలో వచ్చే జీతం సరిగా సరిపోదు. అన్నం సమృద్ధిగా ఉంది వాళ్ళ నాన్న దగ్గర, సమృద్ధైన ఆహారం ఉన్నది. అన్నము శ్రేష్టమైన పరలోకపు అన్నము, మంచి భోజనముతో ఎంతోమంది జీతగాండ్లు వాళ్ళ ఇంట్లో బతుకుతున్నారు. వాడికి బుద్ధి రాలా, ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఉన్నపాటు వెళ్ళి తన తప్పులు తాను ఒప్పుకున్నాడు. కనుక బుద్ధి లేకపోతే ఏమవుతుందండి, అన్నానికి చనిపోతాం. కనుకనే యోబు గారు చిన్నపిల్లలందరినీ కూడా పిలిచి అక్షరాభ్యాసం నేర్పాడు, బుద్ధి అనే పాఠం నేర్పాడు. యోబు బుద్ధి నేర్పే ఉపాధ్యాయుడు. ఎంత గొప్ప మాట! బుద్ధి అంటే యేసయ్యని గురించి తెలుసుకోవటమే, మంచి ప్రవర్తన ప్రవర్తించటమే. చూడండి, అదే యోబు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనంలో బుద్ధి లేని గుంపు ఒకటి ఉంది. 4వ అధ్యాయం 21వ వచనము, వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు, దే విల్ డై బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బుద్ధి లేకపోతే ఏం చేస్తారండి, మృతి నొందు, దే షుడ్ డై బై నో మీన్స్ నో సో రిలాక్స్. ఇక అబ్జెక్షన్ లేదు. మొట్టమొదట వాడికి బుద్ధి వచ్చినప్పుడు అన్నము లేదు, బుద్ధి లేనప్పుడు. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అన్నం ఉన్న తండ్రి దగ్గర పరిగెత్తున్నాడు. ఇక్కడ యోబు అంటున్నాడు కదా, చిన్నపిల్లలు మీకు బుద్ధి లేకపోతే చనిపోతారు. బుద్ధి లేకయే వారి మృతి నొందడం అంటే దే షుల్ బి డై, చనిపోతారు. ఏమంటే పాపమూలవుతూ జీతము మరణము. ఇక్కడ బుద్ధి లేకపోతేనే మరణం వచ్చేసింది. కనుక బుద్ధి అనేది దేవుని వాక్యములో ఉన్నది, గురువుల దగ్గర ఉన్నది, మాస్టర్ల దగ్గర ఉన్నది, పెద్దవాళ్ళ దగ్గర ఉన్నది, తల్లిదండ్రుల దగ్గర ఉన్నది, బంధువుల దగ్గర ఉన్నది, గురువుల దగ్గర ఉన్నది. యోబు నేర్పుతున్నటువంటి బుద్ధిని తిరస్కరిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బుద్ధి లేక మృతి చెందుతాం. ఒకటి చనిపోయాడంటే వాడికి బుద్ధి లేదు. 100 సంవత్సరాలు వచ్చి, 70 సంవత్సరాలు వచ్చి, 80 సంవత్సరాలు వచ్చి అది దైవ ఆశీర్వాదం. చనిపోతే దైవ ఆశీర్వాదం. వాడు బుద్ధి లేకుండానే ముందుగా చనిపోతాడు. ఏంటి, దేవుని మాట వినడో, తల్లి మాట వినడో, తండ్రి మాట వినడో, గురువుల మాట వినడో, దేవుడు వాడి చెయ్యి వదిలిపెడతాడు. వాడు ఎక్కడ చనిపోతాడో వాడికి తెలుసు. కారణం తెలుసా, దే షుడ్ నాట్ హ్యావ్ సఫిషియెంట్ విజ్డమ్ ఆఫ్ గాడ్.
దేవుని బుద్ధి అనేది వాళ్ళకి లేదు కాబట్టి అలాంటి పిల్లలందరినీ పిలిచి యోబు ఏమి నేర్పుతున్నాడు? బుద్ధి నేర్పుతున్నాడు. బుద్ధి అనే పాఠాలు నేర్పేటి, బుద్ధి నేర్పేటువంటి పాఠాలు నేర్పే గురువు యోబు గారు. ఇంకా బుద్ధి లేకపోతే ఏం జరిగితే చూడండి, అదే యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ చదవండి. బుద్ధి లేకపోతే వచ్చే ప్రమాదాలు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ బతికిద్ది. ఉంటే బుద్ధి అన్నా ఉండాలి, లేకపోతే అసూయ అన్నా ఉండాలి. అసూయ ఎంత ప్రమాదం అంటే, అసూయ క్యాన్సర్ కంటే ప్రమాదం. అసూయ అనేది క్యాన్సర్ పుండు కంటే ప్రమాదం, రాచపుండు కంటే ప్రమాదం. అదైనా ఉపేక్షించవచ్చు కానీ, అసూయనైనా ఉపేక్షించవచ్చు కానీ, బుద్ధి లేకపోతే వాడిని ఉపేక్షించకూడదు. ఎందుకంటే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. షుడ్ డై బికాస్ దే డోంట్ హ్యావ్ సఫిషియెంట్ విజ్డమ్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ ఓన్లీ జెలసీ. వాళ్ళ పొద్దుస్తమానం వాళ్ళకి ఒకే పని, వాళ్ళు అలా వర్ధిల్లుతున్నారు, ఇలా వర్ధిల్లుతున్నారు. ఆ వ్యాపారంలో 100లో 100% లాభం వస్తుంది అని పెంచుకుంటున్నారే కానీ దేవుని బుద్ధి పెంచుకోరు. అలాంటి పిల్లలందరినీ పిలిచాడు యోబు. అలా బుద్ధి లేకుండా గాలికి తిరిగేటువంటి వాళ్ళు దేశ దిమ్మరులను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి ఏమి నేర్పుతున్నాడు అంటే బుద్ధి నేర్పుతున్నాడు. బుద్ధి నేర్పే ఉపాధ్యాయుడు యోబు గారు. కనుక ఎంత ప్రమాదం ఉంది. బుద్ధి లేకపోతే అన్నానే చనిపోతాం, బుద్ధి లేకపోతే మనమే చనిపోతాం. బుద్ధి లేకపోతే మన హృదయంలో ఏమి నిండిద్దంటే అసూయ నిండిద్ది. ఉంటే బుద్ధి అనే ఉండాలి, లేకపోతే అసూయ అని ఉండాలి. అసూయ దేవునికి అంగీకారం కాదు. అసూయ వలన మనుషులు చనిపోతారు. చదివారు కదా 5వ అధ్యాయం 2వ వచనము. అసూయ వలన బుద్ధి లేని వారు దేని వలన? అసూయ వలన చచ్చిద్దని తెలిసి ఏమంట నలుదిక్కుల దండోరా వేయించాడంట. ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని చేర్చేటప్పుడు మా స్కూల్లో చేర్చండి, మా కాలేజీలో చేర్చండి, మా దగ్గర మంచి ప్రొఫెసర్లు ఉన్నారు, మన ఫ్యాకల్టీ ఉన్నది, మంచి టాలెంట్ మాస్టర్లు ఉన్నారని చెప్తారు కదా. ఆ విధంగానే వాళ్ళు ఏం చేశారంటే ఆ విధంగానే యోబు గారు నలుగురిని పిలిచి 4 దిక్కులు దండారేసి బుద్ధి నేర్పుతాం మీకు, నేను నీకు బుద్ధి నేర్పుతాను అని అందరిని చిన్నపిల్లని పిలిచాడంట. చిన్నపిల్లలందరూ పిలిచి వాళ్ళకి బుద్ధి నేర్పుతున్నాడు. ఎన్ని ప్రమాదం తెలుసు. బుద్ధి లేకపోతే ఏమని చేస్తారు? అసూయ వలన చనిపోతారు, వాళ్ళే చనిపోతారు, అన్నం సమృద్ధిగా ఉండదు. కనుక యోబు గారు ఏం చేస్తాడంటే బుద్ధి నేర్పుతున్నాడు, యేసుక్రీస్తుని గురించి నేర్పుతున్నాడు. రెండయ్యా మీరు ఎక్కడున్నారు? పిలిచారు, దండోరా వేయించాడు, అందరూ వచ్చారు. అందరి పిల్లల్ని పిలిపించి సమృద్ధి అయిన భోజనం పెట్టి, మంచి వస్త్రం ఇచ్చి, మంచి బట్టలు ఇచ్చి, మంచి ఆహారం పెట్టి వాళ్ళకి ఏమి నేర్పుతున్నాడంటే బుద్ధి నేర్పుతున్నాడు. స్నేహితులు అంటున్నారు కదా, నువ్వు ఎంతమందికో బుద్ధి నేర్పావు కదా, నువ్వు నేర్పిన బుద్ధి నేర్చుకున్న నీ పిల్లలు నిన్ను తృణీకరిస్తున్నారు. అంత సర్టిఫికేట్ ఇప్పుడు మీరు పాస్ అయ్యారు, 10th క్లాస్ పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, లేదా ఇంజనీరింగ్ పాస్ అయ్యారు, లేదా డాక్టర్ పాస్ అయ్యారు, ఇక మమ్మల్ని మర్చిపోతారు. ఇలా జరిగింది అదే. నువ్వు ఎంతమందికో పిల్లలుగా బుద్ధి నేర్పితే వాళ్ళు ప్రయోజకులయ్యి నిన్ను తిరస్కరిస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు. అయినా నాకు ఇష్టమే, నేను వాళ్ళకి ఏమి నేర్పుతానన్నాడు? బుద్ధి నేర్పుతానని. ఎవరన్నమాట? యోబు బహు సంపన్నుడు. ఎంత సంపన్నుడు అంటే అంత సంపన్నుడు. కనుక నేర్చుకోవాలి. బుద్ధి నిన్ను కాపాడి. చూడండి, ప్రకటన సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ. బుద్ధి
నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి ఉండును. గొర్రెలకు కావలి ఉన్నట్లుగా బుద్ధి నేర్చుకున్న స్టూడెంట్స్కి, బుద్ధి నేర్చుకున్న పిల్లలకి ఎవరు కాపలా ఉంటారు? బుద్ధి కాపలా ఉంటుంది. ఇంకెవరు కాపలా ఉండరు. మీరు ఇక్కడికి వచ్చారు, మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అంతే. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీ ఊళ్ళు కూడా మాకు సరిగ్గా తెలియదు, మీ దూరం ఎంత కూడా మీ ఎంత దూరం కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? పాస్టర్ గారు అంటే అన్ని ఫెసిలిటీ ఉన్నాయి, మెడిసిన్ విషయంలో, ఆరోగ్య విషయంలో, చదువుల విషయంలో, క్రమశిక్షణలో మంచిగా నేర్పుతారని వాళ్ళక నిరీక్షణ కలిగి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నిజమే, అలాగే జరుగుతుంది. ఏదైనా జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని చూపిస్తాం, మంచి ఆరోగ్యం చూపిస్తాం. అలాగే బుద్ధి అంట నీ చుట్టూ వలయంలాగా కాపాడుతూ ఉంటుంది. రాసిన మాటే కదా 2:11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కాపలాగా ఆయన. వివేచన అంటే దాని పర్యాయ పదం, బుద్ధి యొక్క పర్యాయ పదం అంటే వివేచన. వివేచన అన్నా బుద్ధి అన్నా ఒకటే. ఇవి నీకు కాపలా కాస్తాయి. దేవుడే బుద్ధి ద్వారా నిన్ను కాపలా కాస్తూ ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. ఎక్కడికన్నా వెళ్ళంటే వెళ్ళకూడని స్థలానికి కాదు, పరిసర ప్రాంతాలు ఎక్కడ తిరిగినా సరే దేవుని కృప, వివేచన కావలి నీకు కాస్తుంది. నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. నీ ఆరోగ్య విషయంలో, నీ చదువు విషయంలో, నీ క్రమశిక్షణ విషయంలో బుద్ధి ఎప్పుడు నిన్ను కాపాడింది. ఆ బుద్ధి నేర్పుతున్నది ఎక్కడంటే యోబు గారింట్లో. ఒక పాఠశాల ఉంది, పెద్ద యూనివర్సిటీ ఉంది. నేను పొద్దున్న బైబిల్ చదువుతుంటే ఒక మాట దొరికింది, యోబు ఇంటిలో యూనివర్సిటీ ఉందంట. ఏముంది? యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పేరు ఏంటంటే బుద్ధి అనే యూనివర్సిటీ. పాఠశాల కాదు, హై స్కూలు కాదు, కాలేజీ కాదు, ఒక యూనివర్సిటీ ఉందంట. ఆ యూనివర్సిటీలో డివిజన్స్ ఉన్నాయంట. ప్రతి డివిజన్కి యోబు గారు ప్రొఫెసర్గా లేవుడట. ప్రతి డివిజన్కి ఈయన చెప్పే పాఠం ఏంటంటే బుద్ధి అనే పాఠం. బుద్ధిలో ఈయన ప్రొఫెసర్, బుద్ధి అనే పాఠం చెప్పడంలో ఈయన ప్రొఫెసర్, రీడర్, యూనివర్సిటీ రీడర్. అంత క్యాడర్ ఉన్నటువంటి ఆ ఇంట్లో, యోబు ఇంట్లో నేర్చుకున్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ తీసుకొని బయటికి వెళ్ళిపోయి యోబుని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. మీరు చదివారు కదా 19:18 వచ్చిన యోబు గ్రంథము, 19:18 వచ్చిన వాళ్ళు ఎంత కృతజ్ఞత లేని వాళ్ళు. చదవండి ఒకసారి 19:18 యోబు గ్రంథము 19:18. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచినలా వారు బాలురు నా మీద ఏం కలుగుతారు? దూషణ అంటే ఏంటి? తిట్టడం. దూషణ ఎంత కృతజ్ఞత లేనివాడండి. అసలు ఆయన దగ్గర చదువుకొని, ఆయన దగ్గర భోజనం చేసుకొని, ఆయన దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకొని కృతజ్ఞత లేదు. దూషిస్తున్నారు. దూషణ, దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. కృతజ్ఞత లేదు. నేను అనుకుంటాను ఒకసారి అలాంటి వాళ్ళకి ఎందుకు నేర్పాడు అనుకుంటా. మధ్యాహ్నం చదువుతా, ఆ బైబిల్ చదువుతుంటే ఒక మాట గుర్తు, ఈ కృతజ్ఞత లేని నేర్పాలే, తప్పదు. కృతజ్ఞత ఉన్నా లేకపోయినా ఈ నేర్పుతున్నాడు. ఏముంది యోబు ఇంట్లో? ఒక యూనివర్సిటీ ఉన్నది. యూనివర్సిటీలో చాలామంది ప్రొఫెసర్లు వాళ్ళ రెవెన్యూలు వేరు. బట్ యోబు చెప్పే పాఠం ఏంటి తెలుసా? బుద్ధి అనే పాఠం. బుద్ధి అనే పాఠంలో ఒక ప్రొఫెసర్, ఒక రీడర్, యూనివర్సిటీ లెక్చరర్, ఉపాధ్యాయుడు అలా ఆయన చెప్తుంటే జాగ్రత్తగా విన్నారు, నోట్స్ రాసుకున్నారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు, 100 మంది తెచ్చుకున్నారు. ఇప్పుడు తృణీకరిస్తున్నారు. చిన్న పిల్లలు సహా, ఇన్ఫెంట్ చిల్డ్రన్ అంటే పాలు, అలాంటి పిల్లవాళ్ళు కూడా నేర్పుతున్నారు. నేను అనుకున్నాను అలాంటి వాళ్ళకి ఎందుకు నేర్పాడు అనుకున్నా.
అలాంటి వాళ్ళకి ఎందుకు నేర్పాడు? నేర్పకపోతేనంట యోబు నీతిమంతుడు కాడు. యోబు నీతిమంతుడు కాదు. నీతిమంతుడు కాబట్టే, యథార్థవంతుడు కాబట్టే న్యాయవంతుడు తీర్పు వాళ్ళకు వదిలిపెట్టి నేర్పాల్సిందే నేర్పాడు. అన్నాడంట, అయ్యా మీరన్నా చదువుకొని ప్రయోజకులయ్యారు కదా, యేసుక్రీస్తులో మీరు బుద్ధి నేర్చుకున్నారు కదా, మీ బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కాపలి కాయను. మీరు బళ్ళకి వెళ్తున్నారు, కారు ఎక్కుతున్నారు, బస్సు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎవరు కాపాడుతున్నారు మిమ్మల్ని? వివేచన. వివేచన. ఆ డ్రైవర్ కాదు, కండక్టర్ కాదు, మేము కాదు, మీరు కాదు, మిమ్మల్ని చేయిపట్టు నడిపించేటువంటి వివేచన, బుద్ధి. క్షేమంగా వెళ్ళి చదువుకొని మళ్ళీ క్షేమంగా వస్తున్నారు అంటే మీరు సంపాదించుకున్న బుద్ధే. దాన్ని ఉల్లంఘన చేస్తారనుకోండి, దాన్ని తృణీకరించారు, బుద్ధి నేర్పిన మాస్టర్ని అవమానం చేశారనుకోండి, మీ బుద్ధి మీకు పనిచేయదు. ఏమవుతుంది అప్పుడు? దాని స్థానంలో ఏం ఫుల్ అయ్యిద్దంటే అసూయ. దాని స్థానంలో ఏమంటే అసూయ. అసూయ వల్ల నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటావు. కనుక యోబు ఇంట్లో ఏమున్నది? ఏ యూనివర్సిటీ అది? బుద్ధి అనేటువంటి ఒక యూనివర్సిటీ పేరు అది. దాంట్లో ఈయన ప్రొఫెసర్ చక్కగా పాఠాలు చెప్తారు. ఈయన చెప్తున్న పాటలంట తేనె కంటే మధురంగా ఉంటుందంట. పాఠాలు రాస్తుంటే కొంతమంది చాలా అన్నాడంట యోబు గారు, అయ్యా ఎన్ని పుస్తకాలు రాసుకుంటారు మీరు ఎన్ని పుస్తకాలు రాసుకుంటారు? అసలు మీ హృదయంలో రాసుకోమన్నాడు. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 3వ చదవండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునము, నీ హృదయమును పలక మీద. వివేచన, బుద్ధిని. ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇయర్ రింగ్స్, అదే రింగులాగా మౌళ్ళు చేసుకొని, రింగులాగా తయారు చేసుకొని ఒక కంసాలి దగ్గరికి వెళ్ళి బుద్ధిని, వివేచనని 2 పాఠాలు నేను నేర్పుతున్నాను కదా, ఆ 2 పాఠాలను ఏ విధంగా తయారు చేస్తుంటే, ఒకవైపునేమో ఒక చేతికేమో ఒక ఉంగరం, రెండో చేతికి 2వ ఉంగరం. మొదటి ఉంగరం అంటే బుద్ధి అనే ఉంగరం, యేసుక్రీస్తు అనే బుద్ధి ఉంగరము. రెండో చేతికేమో వివేచన ఉంగరం తయారు చేసుకో. ఈ ఊజు దేశంలో ఎక్కడ కంసాలి వాళ్ళు ఉన్నారో ఆ కంసాల దగ్గరికి వెళ్ళి ఈ రెంటిని తీసుకుని వెళ్ళి, ఏంటవి? బుద్ధి, వివేచన. బుద్ధి, వివేచన ఏం చేసుకోమన్నాడు? వేళ్లకు ఉంగరాలు చేసుకోమన్నాడు. రెండోది ఎక్కడ నోట్స్ అని నేను రాస్తావు? హృదయం అనే పలక మీద రాసుకోవయ్యా అని యోబు చిన్నపిల్లలు అందరూ రాసుకున్నారంట. నాకు చదువుతుంటే మధ్యాహ్నం ఆశ్చర్యం వేసింది. మొత్తం రాసుకున్నారంట. రాసుకున్న ప్రతి ఒక్కళ్ళు యోబుని విమర్శించారంట. రాసుకున్న ప్రతి ఒక్కడు యోబుని ఏం చేశారు తెలుసా? తిరస్కరించారు, అవమానం చేశారు. అప్పుడు అన్నట్టు యోబు, అది నాకు సంబంధించింది, మీ ఇష్టం. నేను ఒక వస్తువుని దీవించి మీకు ఇస్తున్నాను, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మీకు దీవెన, సరిగా హ్యాండిల్ చేయకపోతే అది మీ కర్మకు మీరే. చూడండి, సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడంట యోబు యేసుక్రీస్తు అనే ముద్ర వేసి, ఏ ముద్ర? యేసుక్రీస్తు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలకు మూల పురుషుడు ఎవరండి? యేసుక్రీస్తు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలకు మూల పురుషుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే ముద్ర వేసి సంతకం చేసి ఇచ్చాడు సర్టిఫికెట్లు. ఎవరికి? వాళ్ళకి ఏం సర్టిఫికెట్లు అయ్యి? బుద్ధి అనే సర్టిఫికెట్. మీకు పాస్ కంటే 10th క్లాస్ సర్టిఫికెట్ ఇస్తారు, ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇస్తారు, మెడిసిన్ పాస్ అయితే MBBS సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే బుద్ధిలో పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళకి యోబు యేసుక్రీస్తు సంతకాన్ని చేసి ఇచ్చాడంట. ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు యోబుని ఏం చేశారు? తృణీకరించారు, అవమానపరిచారు. తృణీకరించారు. ఇంకోసారి చదువుకొని ముగించుకుందాం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 18 స్పష్టంగా చదవాలి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 18 వచ్చినము. చిన్న పిల్లలు చదవండి, మీరు చిన్న పిల్లలు సహా తృణీకరించెదరు. నేను లేచుడు చూచినడలా బాలురు
నా మీద ఏంటి దూషణలో, అబ్యూజింగ్ వర్డ్, దే ఆల్వేస్ అబ్యూజింగ్. ఎందుకు గురువుని తిడుతున్నా నాకు అర్థం కాల. నాకు మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తుంటే వాళ్ళు ఎందుకు తిడుతున్నారు? గౌరవించవచ్చు కదంటే వాళ్ళల్లో ఏం ఏర్పడిందంటే అసూయ ఏర్పడింది. అసూయ ఉన్న ప్రతి ఒక్కడు ఆశీర్వదించబడిన వారిని దూషిస్తారు. అసూయ ఉన్న ప్రతి ఒక్కడు దేవుని బిడ్డల్ని విమర్శిస్తారు. కనుక వాళ్ళు నేర్చుకున్నారే కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, యోబు బుద్ధి నేర్పే ఉపాధ్యాయుడు ప్రభువా, యోబు దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు యోబుని విమర్శించారు. అయినా కూడా యోబు వాళ్ళని ప్రేమించి ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాలకు మూలమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చి దీవించిన దాన్ని బట్టి అదే వాళ్ళని కాపాడింది, కాపలాగాసింది. ఆ కృప మా అందరం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.